ఉదయనిధి సనాతన ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారని, సనాతన ధర్మాన్ని విమర్శించిన విజయ్ స్టాలిన్ ఘోరంగా ఓడిపోయారన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. సనాతన ధర్మం జోలికొస్తే ప్రజలు ఊరుకోరని ఉదయనిధి హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇంధన పొదుపు గురించి సలహాలిస్తే ప్రధాని రైల్లో ఎందుకు వెళ్లరని పేర్ని నాని అడుగుతున్నారని, పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు భానుప్రకాష్ రెడ్డి. సనాతన ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఉదయనిధి స్టాలిన్. బాబు ఉదయనిధి, నీ పేరులోనే ఉంది ఉదయ్ అంటే సూర్యుడు, నీ పార్టీ గుర్తులోనే ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. బుద్ధి తెచ్చుకో. నీ మాటల కారణంగానే నీ తండ్రి ఓడిపోయారు, నీ మాటల కారణంగానే నీ పార్టీ ఓడిపోయింది. నీ మారిగా మాట్లాడుతూ పక్క రాష్ట్రమైనటువంటి కేరళలో జెండా ఎగిరిపోయింది, వెస్ట్ బెంగాల్లో మమత ఎగిరిపోయింది. సనాతన ధర్మాన్ని ఎవరెవరు అవహేళనగా మాట్లాడుతున్నారో వారందరికీ హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా నీకు బుద్ధి రాకుండా, సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో మాట్లాడతావా? సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో ఉదయనిధి. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. పొదుపు చేసుకోండి అని చెప్పి ఈ దేశానికి ప్రధానంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చెప్తే పని పాట లేని పేర్ని నాని గారు పెద్ద ఆయన్ని, నువ్వు కమర్షియల్ ఫ్లైట్లో పోవచ్చు కదా, ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు కదా అంటున్నాడు. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఏ విధంగా ట్రావెల్ చేయాలి, ఏ విధంగా టూర్ షెడ్యూల్ ఉండాలి అనేది ఒక బ్లూ బుక్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టు పోయేదానికి లేదు. నోరుంది కదా అని చెప్పి పేర్ని నాని కూడా నిన్న ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల మాటలు వారు దీనికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికే వారు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. తెలంగాణలో వరి ధాన్యం అమ్మేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత, అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కి ధర్నాలు కూడా చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు హరీష్ రావు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సమస్యల్ని అధిగమించి రైతుల కష్టాలు తీర్చాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిర్మల్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో మొక్కజొన్న రైతులు రాస్తారోకో నిర్వహించారు. గన్నీ సంచుల కోసం అధికారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు రైతులు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురు చూస్తున్నా తమనెవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఆందోళనకు దిగిన అన్నదాతలు బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట మండలం బండచెర్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు వడ్ల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల బతుకులు ఆగమయ్యాయన్నారు హరీష్ రావు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇటు ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు పట్టక